ప్రధానంగా ఏదైతే విద్యార్థుల సమస్యలు ఉన్నాయో ఆ యొక్క విద్యార్థుల సమస్యలను రూపుమాపడం కోసం ఈ యొక్క గత ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను గత ప్రభుత్వం ఏదైతే మొండికేసి విద్యార్థులకు నిరుద్యోగులకు ఏదైతే అన్యాయం చేస్తుందని మనం యావత్ తెలంగాణ ప్రజానీకం విద్యార్థులు మరియు నిరుద్యోగులు ఏదైతే గలమెత్తి ఏదైతే పోరాటం చేస్తుండ్రో అదే క్రమంలో 2 సంవత్సరాల క్రితంగా గత ప్రభుత్వాన్ని మనం గద్దె దించడానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం మద్దతు తెలపడం జరిగింది. ఆ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు ఏదైతే గత ప్రభుత్వ పాలకులు చేసిన విధి విధానాలను వీళ్ళు అమలు చేయడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒరిగిందేమి లేదు, 100% అన్యాయం జరుగుతుందనే అంశాన్ని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషను 100% గలమెత్తి బల్లగుద్ది చెప్పడం జరుగుతుంది. ఆ అంశంలో భాగంగా గత 8 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్లు బేసుల్లో ఏదైతే గత సంవత్సరాల నుంచి చదువుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాలు డబ్బులు ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ డబ్బు ఇవ్వొద్దనే వాళ్ళకు స్కాలర్షిప్లు పూర్తి స్థాయిలో ఎత్తేయాలని ఏదైతే కుట్ర బంతుర్రో ఆ కుట్రను తేటతెల్లం చేయడంలో భాగంగా ఆ కుట్రలను ఆ భంగం ఏదైతే విద్యార్థులను ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు అన్యాయం చేస్తున్న ఏదైతే కుట్రలను మేము తిప్పి కొట్టడంలో భాగంగా ఈరోజు తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ యొక్క రాష్ట్ర నాయకుడు దామల్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో మేము చలో భద్రాచలం అనే కార్యక్రమం తీసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి లోకాన్ని పిలుపునివ్వడం జరుగుతుంది. పెద్ద ఎత్తున మేము విద్యార్థులను కలుపుకొని ఆ యొక్క భద్రాచలంలోని మేము విద్యార్థి యుద్ధవేరి మహాసభను మేము ప్రభుత్వం మీద ఎక్కువ పెడతామని తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాన నాయకులు కూడా మాట్లాడేది ఏంటంటే విద్యార్థులకి అన్యాయం చేశారు మీరు అంటున్నాం, విద్యార్థుల పక్షాన మేమున్నాం, విద్యార్థులు ఎటువంటి లోటు లేదు, మొత్తం కూడా సామరస్యంగా జరుగుతున్నట్టు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు చూసుకుంటే విద్యార్థులకు ఏ రకమైన నష్టం జరుగుతుంది? ప్రధానంగా తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున ప్రధానంగా ఒకటే చెప్తున్నాం. మన గత 12 సంవత్సరాల నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రాంతాన్ని మనం కొట్లాడి సాధించుకున్నాక ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో నిధులు ఉద్యోగాలు ఏదైతే నియామకాలు ఉన్నాయో ఆ వీటి గురించి మనం ఉద్యమం చేసి తెలంగాణ ప్రాంతం సాధించుకోవడం జరిగింది. ఆ యొక్క సాధించుకున్న ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు ఏ రకంగా అన్యాయం జరుగుతుందనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టంగా కనబడుతుంది. నేను ప్రధానంగా ఒకటే చెప్తున్నాను, ఈరోజు మేము తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున మేము మన బ్రదర్ దామల్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏదైతే మేము భద్రాచల కార్యక్రమం పిలుపునిస్తున్నామో ఆ యొక్క కార్యక్రమం పెట్టడానికి గల కారణం మీరు అంటున్నారు, ఈ యొక్క రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నిరుద్యోగులకు మేము అన్ని రకాలుగా పట్టించుకుంటున్నాం అంటుంది. ఆ రకంగా విద్యార్థులకు నిరుద్యోగులకు పట్టించుకుంటే ఈరోజు స్కాలర్షిప్లు 8,000 కోట్ల పైచిలకు స్కాలర్షిప్లు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్యమ నాయకులు విద్యార్థులు విద్యార్థి నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా ప్రశ్నిస్తుంటే మొద్దు నిద్ర పోకుంటూ నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించుకుంటూ మేము విజిలెన్స్ దాడులు చేస్తాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని బెదిరించుకుంటూ విజిలెన్స్ దాడులు చేస్తున్నారు. మీ విజిలెన్స్ దాడి చేయర్రి, ఏసీబీ దాడులు చేయర్రి, ఈడీ రైడ్లు చేయర్రి, లేకపోతే సిబిఐని దించుర్రి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వచ్చిన నష్టం ఏం లేదు. 100% చేయవలసిన అవసరం బాధ్యత కూడా ఉంది ముఖ్యమంత్రి మీద. కాకపోతే ఇక్కడ మీరు ప్రధానంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు మీరు ఖచ్చితంగా సకాలంలో సమయంలో మీరు స్కాలర్షిప్లు ఇవ్వాలనేది ఒక చిత్తశుద్ధిని మీరు వరవద్దు. ఆ రోజులలో గత ప్రభుత్వాలు ఏదైతే గతంలో టైగర్ ఆర్ కృష్ణన్న గారు కొట్లాడి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఫీజు రిమర్మెంట్స్ తేవడం జరిగింది. ఆ తెచ్చిన ఫీజు రిమర్మెంట్స్ 15-20 సంవత్సరాలు సక్రమంగా కొనసాగింది. లాస్ట్ 4 సంవత్సరాల నుంచి వెళ్ళి 8,000 కోట్ల పైచింకు బడ్జెట్ మీరు ఇవ్వకుండా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ సంక్షేమ హాస్టల్స్ గురుకులాలు ఇలా అనేక ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక దగ్గర కనీసం ఒక 200-300-400 మంది విద్యార్థులు ఆత్మహత్య రూపంలో ఫుడ్ పాయిజన్ రూపంలో రకరకాల రూపంలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగా చనిపోయింది. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా
ఏ విధంగా ఇన్ని సంవత్సరాల నుంచి జరగని ఫుడ్ పాయిజన్లు, ఇన్ని సంవత్సరాల నుంచి జరగని ఆ ఆత్మహత్యలు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా గమనించాలి. తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎందుకు చెప్తున్నామంటే, మీరు ఈరోజు ఏదైతే పేద ప్రజలకు వేయవలసిన ఫీజు రింబర్మెంట్స్ కానీ, స్కాలర్షిప్లు కానీ, సంక్షేమ హాస్టళ్ల మెచ్చార్జీలు కానీ ఇవన్నీ కూడా సకాలంలో ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరే చెప్పారు, 2024 నవంబర్ నెలలో మేము రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు, మేము గురుకులాలకు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు, అందరికి కూడా బీసీ విద్యార్థులకు ఫీజు రింబర్మెంట్స్ మెచ్చార్జీలు పెంచుతున్నామని మీరు చాలా గొప్పగా మేము 60% మెచ్చార్జీలు పెంచుతున్నామని చెప్పారు. మేము 60 కాదు 100% పెంచమని మేము డిమాండ్ చేశాం. మీ 20% చేసిన దాన్ని మేము ఎక్కడ కూడా మేము అంగీకరించలేదు. అయినా కానీ ప్రభుత్వం చిత్తశుద్ధం చేస్తుంది, కొత్తగా వచ్చింది కానీ మేము స్వీకరించాం. అయినా కానీ మీరు ఆ రోజు మెచ్చార్జీలు పెంచే విధానంలో మీరు ప్రధానంగా మీది ఏదైతే ఉందో ఒక అంశాన్ని మీరు ప్రతిపాదన ఒకటి మీరు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే 2024 నవంబర్ నెలలో మేము మెచ్చార్జీలు 60-70% వేస్తున్నాము, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ప్రతి నెల గ్రీన్ ఛానల్ ద్వారా స్కాలర్షిప్ మెచ్చార్జీలు వాళ్ళకు వచ్చే ప్యాకెట్ మనీ 500, దాంతోపాటు అద్దె భవనాల అద్దెలు, ఇలా అన్నీ కూడా సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు వస్తాయని మీరు ఆ రోజు ప్రవక్తలు పలకడం జరిగింది. కానీ గడిచిన సంవత్సర కాలం నుంచి పూర్తి స్థాయిలో మెచ్చార్జీలు లేకపోవడం, పూర్తి స్థాయిలో వర్కర్ల జీతాలు లేకపోవడం, పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క అద్దె భవనాలు అద్దెలు చెల్లించకపోవడం, హాస్టల్స్ మెయింటెనెన్స్ లేకపోవడం, ఇవన్నీ లేకపోవడం వార్డెన్ల మీద రైడింగ్ అంటారు, వార్డెన్ల మీద ఈడీ దాడులు అంటారు, వార్డెన్ల మీద వాళ్ళ మీద విజిలెన్స్ దాడులు అంటారు. మీరు ఏ రకమైన దాడులు చేసినా ఆ విద్యార్థి సంఘం నాయకులుగా మేము మద్దతు ఇస్తున్నాం. మేము దాడులను ప్రోత్సహించాం, దాడులు చేయొద్దన్నాం. కానీ మీరు ప్రధానంగా ఏదైతే విద్యార్థులకు ఇవ్వవలసిన స్కాలర్షిప్లు మెచ్చార్జీలు ఏదైతే ఉంటాయో సకాలంలో ఇవ్వాలని మేము తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజులలో ఏదైతే మొండికేసి మీరు ప్రవర్తిస్తున్నారో అది పూర్తి స్థాయిలో ఇవ్వకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇదో విద్యార్థి ఉద్యమాన్ని ఒక పెద్ద ఎత్తున తీసుకుపోతామని మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. నవంబర్ 3వ తారీఖు జరిగినటువంటి ఈ విద్యా సంస్థల బంద్ ఏదైతే కార్యక్రమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ముఖ్యమంత్రి గారు మరి కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలకి బెదిరింపులు కూడా పంపించినటువంటి విషయాన్ని మన సందర్భం అయితే బయటకు వచ్చింది. ఏది డొనేషన్లు అక్రమంగా తీసుకుంటున్నారు, ఎట్లా తీసుకుంటారో ఏంది, దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారు అన్నట్లు కూడా కార్పొరేట్ విద్యా సంస్థలను బెదిరించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మీరు ఏం చెప్తారు? ప్రధానంగా మేము ఒకటే చెప్తున్నాం, తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము ప్రధానంగా కార్పొరేటు కాలేజీల యజమాన్యానికే కానీ, ఆ కార్పొరేట్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకే కానీ, విద్యార్థుల యొక్క పేరెంట్స్కే కానీ మేము ఒకటే ప్రధానంగా చెప్తున్నాం, మీరు 100% ఏదైతే ఫీజులు మీరు డొనేషన్ రూపంలో ఏదైతే కడుతుర్రో మీరు ఆ విధానాన్ని మార్చుకోవాలని నేను విద్యార్థుల పేరెంట్స్ అని నేను చెప్తున్నాను. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అంటుందో ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు తీరు మీ నిర్ణయం మార్చుకోండి. ప్రభుత్వం ఇస్తామని చెప్తుంది, ప్రభుత్వం మేము మీకు ఫీజు రింబర్మెంట్స్ స్కాలర్షిప్లు ఇస్తామని చెప్తుంది, డొనేషన్లు ఎందుకు కడుతున్నారు, మేము ప్రభుత్వం తరఫున డబ్బులు ఇస్తామని చెప్తుంది. దాని గురించే గౌరవ రేవంత్ రెడ్డి గారు మీరు మీ యొక్క అధిక వసూళ్లను మేము అడ్డుకుంటామని చెప్పడం మేము హర్షిస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం కూడా మేము ప్రధానంగా ఇంకో విషయం కూడా చెప్తున్నాం, మీరు ఏదైతే మీరు రైడింగ్ చేస్తాం, ఏదైతే మేము ఈడీ దాడులు చేస్తాం, ఏదైతే విజిలెన్స్ దాడులు చేస్తాం, ఏదైతే కార్పొరేట్ కాలేజీల మీద అంటారో బ్రహ్మాండంగా చేయండి, మేము స్వాగతిస్తున్నాం. దానితో పాటు మీరు ప్రధానంగా మొదట చేయవలసిన అంశం ఏంటంటే, పేద ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు చదువుకోవడానికి అవకాశాలు ఉండి డబ్బులు లేక చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు మీరు 100% సకాలంలో స్కాలర్షిప్ ఇవ్వాల్సిన బాధ్యత అవసరం గౌరవ రేవంత్ రెడ్డి గారి మీద ఉందని నేను తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ చెప్తున్నాను. ఎందుకంటే ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈడీ దాడులన్నా లేకపోతే విజిలెన్స్ దాడులన్నా ఇంకోటన్నా మీరు మొదట విద్యార్థులకు ఇవ్వవలసిన ఏదైతే బకాయిల బడ్జెట్ ఉంటుందో ఆ యొక్క బడ్జెట్ను మీరు సకాలంలో వెంటనే రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసినాక మీరు ఏదైతే దాడులు చేస్తారో ఆ దాడుల గురించి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఫీజులు ఇవ్వకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు మీ అసోసియేషన్ నుంచి మొత్తం ఎన్ని రకాల డిమాండ్స్ మీరు ముందుకెళ్తున్నారు? ఒకవేళ కనుక మీ డిమాండ్స్ పట్టించుకోకపోతే తదుపరి కార్యాచరణ ఎట్లుండబోతుంది? ప్రధానంగా తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున
మనం ఈ నెల 26వ తారీఖు రోజు చలో భద్రాచలం అనే ఒక పిలుపు మేరకు విద్యార్థి మహాగర్జన అనే కార్యక్రమం మనం తీసుకోవడం జరుగుతుంది. విద్యార్థి మహాగర్జన చలో భద్రాచలం కార్యక్రమం మనం తీసుకోవడం జరుగుతుంది. నవంబర్ 26 తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి మహాలోకాన్ని మనం పిలుపునియడం జరుగుతుంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే అనేక విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, ఈ సమస్యల మీద మనం పెద్ద ఎత్తున మనం పోరాటం చేయడానికి మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోరాటం చేసి సమస్యను పరిష్కారం చేయడం రూపంలో మనం పెద్ద ఎత్తున తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క ఉద్యమ కార్యాచరణలో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే సంక్షేమ మాస్టర్లకు, గురుకులాలకు వెంటనే సొంత భవనాలు నిర్మించాలని ప్రధాన ఉద్దేశంతో, ఎజెండాతో మనం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు గత 3 సంవత్సరాల నుంచి ఏదైతే పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల పైచిన్కు స్కాలర్షిప్లు, మెచ్ ఛార్జీలు ఇవ్వాలని ఒక ప్రధానమైన డిమాండ్తోని మేము ఈ యొక్క ఉద్యమ పోరాటాన్ని నిర్మించడం జరుగుతుంది. దాంతోపాటు సంక్షేమ మాస్టర్ల గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి ఏదైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళు కాంట్రాక్ట్ వర్కర్లుగా, అవుట్సోర్సింగ్ వర్కర్లుగా రకరకాలుగా ఉన్న వర్కర్లకు గత 8 నుంచి 10 నెలల నుంచి జీతాలు లేవు. వాళ్ళకు కూడా సకాలంలో జీతాలు ఇచ్చే విధంగా, జీతాలతో పాటు వాళ్ళ శాశ్వత ప్రాతిపదికన వాళ్ళను పర్మనెంట్ చేసే విధంగా, అదే విధంగా వాళ్లకు 15,000 నుంచి 25-30,000 రూపాయలు జీతం ఇస్తూ ఈఎస్ఐ పిఎఫ్ కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలా అనేకమైన డిమాండ్లు. సంక్షేమ హాస్టల్లో షాప్ నర్సులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. సంక్షేమ హాస్టల్లో డిజిటల్ లైబ్రరీలు పెట్టాలి. దాంతోపాటు స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్లు పెట్టాలి. సంక్షేమ హాస్టల్లో ఏదైతే గ్రూప్ 1 ఏదైతే కోచింగ్ సెంటర్లు ఉన్నాయో గత ప్రభుత్వం ప్రతి జిల్లాకు కోచింగ్ సెంటర్ పెట్టింది. ఈ ప్రభుత్వం ఉన్న కోచింగ్ సెంటర్లు ఉడవికేసి దానికి పోయిన కోచింగ్ సెంటర్లకు డబ్బులు ఇవ్వకుండా అవి కూడా పెండింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి నేను ప్రధానంగా డిమాండ్ ఒకటే చేస్తున్నాం. మేము సంక్షేమ హాస్టల్లో ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు ప్రతి నెల నువ్వు ఏదైతే హామీ ఇచ్చినవో, నీవు ఏదైతే హామీ ఇచ్చినదో నీ నోటితోటి ప్రతి నెల వాళ్ళకు స్కాలర్షిప్లను, ఫీజు రిమర్మెంట్స్ను ఏదైతే మీరు ఇస్తున్నారో అదేవిధంగా మెచ్ ఛార్జీలను కూడా గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల ఎవరు అడగవలసిన అవసరం లేదు. మెచ్ ఛార్జీలను వాళ్ళకు వచ్చే ఏదైతే మెయింటెనెన్స్ అమౌంట్లు ఉంటాయో అవన్నీ కూడా సకాలంలో నువ్వు గ్రీన్ ఛానల్ ద్వారా ఇస్తాని గత సంవత్సరం నవంబర్ నెలలో ఏదైతే చెప్పినావో దాన్ని నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 100% రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీలకు మీరు ఎమ్మటే మీరు రిలీజ్ చేయవలసిన అవసరం, బాధ్యత ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను తెలియజేస్తున్నాను. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. దాంతోపాటు ఇది గత 12 సంవత్సరాల నుంచి ఏర్పడ్డ తెలంగాణలో మీరు గత 2 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ఒక ప్రాంతాన్ని, తెలంగాణ ప్రజలను మీరు సర్వనాశనం చేసే విధంగా మీ నిర్ణయాలు ఉన్నాయి. మీ నిర్ణయాలు ఏమాత్రం కూడా బాగలేవు. రానున్న రోజులలో మీరు రాజకీయంగా మీరు సజీవంగా ఉండాలంటే, మీరు రాజకీయంగా ముందుకు పోవాలంటే మీరు 100% మీ నిర్ణయాలు, మీ యొక్క ఆలోచన విధానం మార్చుకోవాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ప్రజలు ఆకలి కోసం ఉద్యమాలు చేస్తారు, కానీ ఇక్కడ తెలంగాణలో అస్తిత్వం కోసం ఎక్కువ ఉద్యమాలు చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ అస్తిత్వంతో పాటు ఆకలి ఉద్యమాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. మీరు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు. మీరు ఆ రకంగా మీ నిర్ణయం కానీ ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేడు. ఈ రాష్ట్రంలో విద్య ఏం జరుగుతుందనే విషయం కూడా నువ్వు రివ్యూ చేసిన దాఖలు లేవు. ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ శాఖలకు 10 కోట్లు ఇస్తా, 5 కోట్లు ఇస్తా, 60 కోట్లు ఇస్తా అంటాం. ఎస్సీల సంక్షేమ శాఖ ఎంత ఉంది? 30,000 కోట్ల పైచినుకు ఉంది. బీసీల సంక్షేమం ఎంత ఉంది? 8,000 కోట్ల పైచినుకు ఉంది. ఎస్టీల శాఖ ఎంత ఉంది? 14,000 కోట్లు ఉంది. ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి? ఈ రోడ్లు, ఫ్లైఓవర్లు, స్కైఓవర్లు, ఈ రకంగా నువ్వు ఏదో నీకు నచ్చినవి నీ పార్కులు కట్టడం, లేకపోతే ఇలాంటి విగ్రహాలు పెట్టడం, ఈ రకరకాలు చేయడం. గత ప్రభుత్వంలో గత పాలకులు వాళ్ళకు నచ్చినట్టు పార్కులు, ఫ్లైఓవర్లు, స్కైఓవర్లు వేసుకొని వాళ్ళు ప్రజాధనాన్ని నిర్వినియోగం చేసి లక్షల కోట్ల రూపాయలు వారు ప్రజాధనాన్ని వాళ్ళు అప్పులపాలు చేసి దుర్వినియోగం చేసి ప్రజలకు అప్పులపాలు చేసి వాళ్ళు ఒక ఎడారి రాష్ట్రంగా వదిలిపెడితే దాన్ని మీరు అదే ఆ బాటలో కొనసాగించుకుంటూ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులతో పాటు యావత్ ప్రజానికాన్ని ఈరోజు మీరు ఏది కూడా పెంచకుండా, ఏది కూడా సకాలం లేకుండా విద్యార్థి లోకాన్ని, ప్రజలను అందరినీ కూడా మీరు తప్పుదో పట్టించడంతో పాటు వాళ్ళ యొక్క ఆ సామాజిక ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఇవ్వవలసిన ఏదైతే బాధ్యతగా వాళ్ళకు ఏదైతే నువ్వు ఇవ్వవలసిన అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాబట్టి మేము రేపు నవంబర్ 26 తారీఖు రోజు చేయబోయే ఏదైతే యుద్ధభేరి సభ ఉందో దాంతో మీకు చెంపబెట్టు కావాలని, తెలంగాణ విద్యార్థి లోకం పెద్ద ఎత్తున కదిలి రావాలని నేను తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున
రాష్ట్ర విద్యార్థి లోకానికి పిలుపునిస్తున్నాను. ఆ యొక్క కార్యక్రమంలో మా నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృత రూపం చేసేందుకు యూనివర్సిటీలను, హాస్టళ్లను, కాలేజీలను మొత్తం యావత్ విద్యార్థి లోకాన్ని కలుపుకొని పెద్ద మహాపాదయాత్రను మేము నిర్వహించి రాబోయే రోజులలో రాష్ట్ర ప్రభుత్వ తీరు ఆలోచన మార్చుకోకుంటే పెద్ద ఎత్తున తిరుగుబాటుకు మేము సిద్ధమవుతామని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది, డిమాండ్ చేస్తుంది. గత కొద్ది రోజుల క్రితం మామూలు విద్యా సంస్థలు బంద్ అని చెప్పిన నేపథ్యంలో బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో 600 కోట్లు కేటాయిస్తున్నాం, రావాల్సినటువంటి నిధుల్లో 50% అనేది విద్యా సంస్థలకు ఇస్తామని చెప్పి విద్యా సంస్థల బంద్ను అయితే అడ్డుకోవడం అయితే జరిగింది. మరి ఈ సందర్భంలో మళ్ళీ తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి రిప్లై ఏంటి అసలు? వాస్తవానికి గత 8 నెలల నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితేంది, ముఖ్యమంత్రి గారు అయితేంది, వీళ్ళు రాష్ట్ర ప్రజలను యావత్ రాష్ట్ర విద్యార్థి లోకాన్ని తప్పుదో పట్టించే విధంగా వాళ్ళు ప్రవర్తించడం జరుగుతుంది. ఇక్కడ ఏ రోజు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు విద్యార్థుల స్కాలర్షిప్లు ఇవ్వమని ఉద్యమాలు చేయలే, విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఉద్యమాలు చేయలే. విద్యార్థులు చేసిర్రు, నిరుద్యోగులు చేసిర్రు. కానీ వీళ్ళ కఠినమైన నిర్ణయాలు, వీళ్ళ మోసపూరితమైన నిర్ణయాల వల్ల రానున్న రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజులలో అయితే తెలంగాణ రాష్ట్ర ప్రాంతాన్ని సాధించుకోవడానికి ఏదైతే ఉద్యమాలు జరిగినాయో అదేవిధంగా ఆ ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క విద్యార్థులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ యొక్క తెలంగాణ విద్యార్థి లోకానికి పెద్ద ఎత్తున ఉద్యమం నిర్మించవలసిన అవసరం, బాధ్యత ఏర్పడుతుంది వీళ్ళ నిర్ణయాల వల్ల నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ 600 కోట్లు ఇస్తాని మొన్న 10 రోజుల క్రితం అండు, గత 8 నెలల క్రితం, 7 నెలల క్రితం మేము 900 కోట్లు ఇస్తాం, అది మొదటి విడత 200 కోట్లు ఇస్తాం, మళ్ళా రెండో విడత మళ్ళా 200 కోట్లు ఇస్తాం, ఆ రకంగా చెప్పడం జరిగింది. మొదటి విడత ఇచ్చిన ఏదైతే మాట ఉందో మొదటి విడతల అన్న పైసా కూడా రిలీజ్ చేయలే, ₹1 కూడా రిలీజ్ చేయలే. 4 నెలలు గడిచింది. మళ్ళా మొన్న చర్చలు, మొన్న 3 రోజులు బంద్. 3 రోజుల బంద్లల్లా కాలేజీలను పిలిచి మీ మీద విజిలెన్స్ దాడులు చేస్తాం, ఈ రకంగా చేస్తాం, ఆ రకంగా చేస్తామని అన్నాడు. అప్పుడు కాలేజీలు ఉన్నాయో కాలేజీలందరూ కూడా వాళ్ళు భయపడి వెనక జరగడం జరిగింది. నేను ఒకటే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం, వీళ్ళు కాలేజీలోళ్ళు కూడా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 100% మీరు చిత్తశుద్ధి ఉంటే నీతి నిజాయితీగా ప్రభుత్వం కాడ మీకు వచ్చే డబ్బులను మీరు రాబట్టుకోవాల్సిన అవసరం, తీసుకోవాల్సిన అవసరం, బాధ్యత మీద ఉంది. లేని పక్షంలో విద్యార్థులకు మేము సర్టిఫికెట్లు ఇవ్వము, మీకు అది ఇవ్వము అని ప్రభుత్వాలకు భయపడి పేద ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులను మీరు ఇబ్బంది పెడితే మాత్రం తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ చూస్తూ ఊకోదు, పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది. ప్రభుత్వాలు కూడా సకాలంలో ఫీజులు ఇవ్వకుండా ఈ రకంగా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడం మేము ఎట్టి పరిస్థితి సహించం, పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు చలో భద్రాచలం విద్యార్థుల మహాగర్జన అనే కార్యక్రమం సుమారు ఎంతమంది విద్యార్థులతో మీరు ఈ ఉద్యమం చేయబోతున్నారు? నవంబర్ 26 తారీఖు రోజు జరిగే చలో భద్రాచలం విద్యార్థి మహాగర్జన కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి మహాలోకానికి మనం పిలుపునియడం జరిగింది. రేపు నవంబర్ 26 తారీఖు రోజున జరగబోయే విద్యార్థి మహాగర్జనకు విద్యార్థుల యొక్క సమస్యలను ప్రభుత్వానికి డిమాండ్ రూపంలో తీసుకుపోయే క్రమంలో లక్షలాది మందిగా తరలి రావాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి లోకానికి మేము పిలుపునియడం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని ఆ యొక్క ఉద్యమాల్లో మీరు పెద్ద ఎత్తున ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి డిమాండ్ రూపంలో తీసుకుపోవడానికి వేలాది లక్షలాదిగా తరలిస్తారని మేమందరం కూడా నమ్ముతూ మేము ఆ యొక్క సభ పెద్ద ఎత్తున సక్సెస్ అయిద్దని మేము చాలా కాన్ఫిడెంట్గా తెలియజేయడం జరుగుతుంది.